స్వర్ణాంధ్ర 2047 10 సూత్రాలు. పేదరికం లేని సమృద్ధికరమైన అవకాశాలు అందించే అద్భుత ఆవిష్కరణలు. వినూత్న ఆలోచనలకు, నైపుణ్యాలకు కేంద్రంగా రానున్న రోజుల్లో దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా ఆవిష్కృతమయ్యేలా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం రూపొందించిన 10 సూత్రాలు స్వర్ణాంధ్రకు మార్గదర్శకాలు. పేదరికం లేని సమాజం, ప్రతి కుటుంబానికి అవసరమైన వనరులు సమకూర్చడం, ఎదిగేందుకు అవకాశాలను కల్పించడం ఈ సూత్రం ప్రధాన లక్ష్యం. రాష్ట్రంలోని ఏ ఒక్కరూ వెనకబడిపోకుండా ఒక కుటుంబం, ఒక పారిశ్రామికవేత్త నినాదంతో దేశ విదేశాల్లో ఉండే తెలుగువారి సహకారాన్ని తీసుకుని ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో పేదరిక నిర్మూలనకు సమిష్టిగా కృషి చేయడం. ఉద్యోగాలు, ఆంధ్రప్రదేశ్ను అంతర్జాతీయ నాలెడ్జ్ ఎకానమీగా తయారు చేయడం, ప్రజలలో పారిశ్రామిక తత్వాన్ని పెంచడం, నైపుణ్యాలను మెరుగుపరచడం, వినూత్న ఆవిష్కరణలను ప్రోత్సహించడం ద్వారా రాష్ట్రంలో అవకాశాలను సృష్టించడం, అందరికీ ఆర్థిక ప్రగతిని అందించడం. నైపుణ్యం, మానవ వనరుల అభివృద్ధి. అత్యాధునిక విద్యా విధానాలు, నిరంతర అభ్యాసాల ద్వారా భవిష్యత్తుకు అవసరమైన ఉద్యోగులను తయారు చేయడం. ఈ దిశగా భారతదేశంలో మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ నైపుణ్య గణనను చేపట్టింది. ప్రతి పౌరుడికి ఒక ప్రత్యేక స్కిల్ పాస్పోర్ట్ అందజేయనుంది. నీటి వనరుల పరిరక్షణ. రాష్ట్రంలోని ప్రతి ఇంటికి, ప్రతి పరిశ్రమకు, ప్రతి ఎకరాకు నీరు అందించేలా సుస్థిరమైన నీటి నిర్వహణను అమలు చేయడం, నదుల అనుసంధానం, వాననీటి సంరక్షణ, మెరుగైన నీటిపారుదల వ్యవస్థల ద్వారా రాష్ట్ర ప్రగతిని పదిలపరచడం. రైతులు, అగ్రిటెక్. అత్యాధునిక సాంకేతికత, గ్లోబల్ మార్కెట్ అవకాశాలను అందించి ప్రతి రైతుకు సాధికారత అందించడం. ప్రకృతి వ్యవసాయంతో పాటు సాగులో ఆధునిక పద్ధతులను, ఏఐ సాంకేతికతను వినియోగించడం ద్వారా అన్నదాతల ఆదాయాన్ని పెంచడం. గ్లోబల్ బెస్ట్ లాజిస్టిక్స్. ఆధునిక మౌలిక సౌకర్యాలు, పటిష్టమైన బ్లూ ఎకానమీ మరియు నిరంతరాయ రవాణా సౌకర్యాలతో ఆంధ్రప్రదేశ్ను అతిపెద్ద రవాణా కేంద్రంగా తీర్చిదిద్దడం. విద్యుత్, ఇంధన రంగాల్లో ధరల నియంత్రణ. సౌర పవన విద్యుత్, గ్రీన్ హైడ్రోజన్ హబ్ల ద్వారా గ్రీన్ ఎనర్జీ లీడర్షిప్ ను సాధించడం, భవిష్యత్తులో కర్బన రహిత సుస్థిర రాష్ట్రంగా అవతరించడం. ప్రాడక్ట్ పర్ఫెక్షన్. వ్యవసాయం, పరిశ్రమలు మరియు సేవా రంగాలలో శ్రేష్టమైన విధానాల ద్వారా ఆంధ్రప్రదేశ్కు గ్లోబల్ ఐడెంటిటీని సాధించడం. స్వచ్ఛాంధ్రప్రదేశ్. జీవ వైవిధ్యాన్ని కాపాడుతూ, జల జీవావరణ పరిరక్షిస్తూ, అత్యాధునిక పద్ధతుల ద్వారా చెత్త, వ్యర్థాల నిర్వహణ, చెత్త నుండి సంపద వంటి ద్వారా పరిశుభ్రమైన, సురక్షితమైన జీవనాన్ని భావితరాలకు అందించడం. నిత్య జీవితంలో డీప్ టెక్నాలజీ. ప్రజల జీవన విధానాలను మెరుగుపరచడానికి అత్యాధునిక సాంకేతికతను, సరికొత్త ఆవిష్కరణలను వినియోగించుకోవడం. డీప్ టెక్ విప్లవాన్ని సాధించే దిశగా ఆంధ్రప్రదేశ్ను ఏఐ, బయోటెక్, క్వాంటమ్ కంప్యూటింగ్ రంగాలలో ముందంజ వేయించడం. ఈ 10 సూత్రాలను పునాదులుగా చేసుకుని భావితరాల ఆకాంక్షలు నెరవేరేలా వారికి పుష్కలమైన అవకాశాలను కల్పించే స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలను చేరుకోవాలనేది ఈ ప్రభుత్వ సంకల్పం.